రేఖ చాలా పవిత్రమైంది. తనది చాలా మంచి మనసు. ఇది తన తప్పు కాదు. అండ్ ఏదైనా తప్పు ఉందంటే అది మన ఆలోచన మాత్రమే. అవును, తనక్కడ హోటల్లో తన ఫ్రెండ్తో ఉంది, కానీ ఆ వీడియోలో కనిపించింది ఏంటో తెలుసా? అది నేనే. అయితే మీరు కూడా మిస్సెస్ రేఖతో అక్కడ ఉన్నారా? అవును, నేను అక్కడే నా భార్యతో పాటు ఉన్నాను. మీరింత సంచలన వార్తగా ప్రచారం చేస్తున్నంతగా ఏమీ లేదు అక్కడ. సో మీరు వెళ్ళి మీ పాత్రికేయతను నిలబెట్టుకోండి అండ్ ఆ హోటల్కి వెళ్ళి మేనేజర్ని అడగండి నేను అక్కడ ఉన్నానో లేదో. మీకు నిజం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ లైఫ్ పార్ట్నర్తో గట్టిగా హగ్ చేసుకోండి అండ్ వాళ్ళకి చెప్పండి మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంది అని. ప్రపంచం మొత్తం వాళ్ళకి విరుద్ధంగా నిలబడినా మీరు మాత్రం వాళ్ళకి తోడుగా నిలబడి తీరుతారు. చూడండి, నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టేస్తుంది, కానీ పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలంతే. అండ్ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే, ఆ క్షణాన్ని మీ జీవితాల్లోకి అస్సలు రానివ్వకండి. ఎందుకంటే నాకు తెలుసు మనసు విరిగినా అంత బాధ అనిపించదేమో కానీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అనే బాధ నరకం. వెళ్దామా? మీరు ప్లీజ్ కార్ ఆపండి. నువ్వు బాగానే ఉన్నావు రేఖ? రాఘవ్, ఇప్పుడేమవుతుంది? అందరూ ఆ క్లిప్ చూసేశారు కదా. నేను నీతో చెప్పాను కదా రేఖ, నేను వాళ్ళందరి మీద పరువు నష్టం దావా వేస్తాను. ఎంతమంది మీరు పరువు నష్టం దావా వేస్తారు? నా ఫ్రెండ్స్, ఎవరితో పాటు నేను ఆఫీస్లో పని చేస్తున్నాను, నేను ఎవరి దగ్గర సరుకులు కొంటాను, ఎవరి దగ్గర నేను కూరగాయలు కొంటాను, ఎంతైనా మీరు ప్రయత్నించండి రాఘవ్, కానీ ఆ వీడియో వైరల్ అవ్వకుండా మీరు ఆపలేరు. నా మనసులోని బాధని అది జనాలకి మిర్చి మసాలా ఎంటర్టైన్మెంట్ లాగా. దానికి తోడు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? మీలాంటి పెద్ద మనిషి భార్య. ఆ వీడియో అయితే నిజమే కదా, మీరు కూడా మీ కళ్ళారా చూశారు కదా. అయినా మీరే నా క్యారెక్టర్ని ప్రశ్నించినప్పుడు నేను ఇక మిగిలిన ప్రపంచం నుంచి ఏం ఆశించగలను? వాళ్ళు అస్సలు ఆగరు రాఘవ్. అది వాళ్ళు ఆ క్లిప్ ద్వారా ప్రాఫిట్ వచ్చే వరకు. మీకు తెలీదు, ఇలాంటి క్లిప్ కానీ ఇలాంటి వీడియో కానీ ఏదైనా వైరల్ అయిందంటే లోకల్ ఛానల్ వాళ్ళు వాళ్ళ రూమ్స్ లో చాలా డిఫరెంట్ ఉత్సాహం మొదలైపోతుంది. వాళ్ళు అస్సలు ఆలోచించరు ఆ వీడియో నిజమా, వీడియో అబద్ధం అని. వాళ్ళందరూ వాళ్ళ ఛానల్స్ రైటింగ్స్ పెరుగుతున్నంత వరకు చూస్తారు. వాళ్ళు ఇంకేమీ ఆలోచించరు. రేఖ, నేను నిన్ను చాలా మాటలు అన్నాను, అందుకు ఐఎమ్ వెరీ సారీ. కానీ ఒకవేళ ఈ అబద్ధాన్ని ఆపడానికి
నేను నీతో కలిసి రోజు ఓ కొత్త యుద్ధాన్ని పోరాడాల్సి వచ్చినా సరే నేను పోరాడతాను. ఇంటికి వెళ్దామా? రేఖ ఇంటికి వచ్చిందామా? లేదు, రేఖ అయితే ఇంకా రాలేదు. రాఘవ్ ప్రయత్నిస్తున్నాడు తనని తీసుకురావడానికి. యాక్చువల్లీ నువ్వు వాళ్ళిద్దరికి దూరంగా ఉండి చాలా మంచి పని చేశావు. అత్తయ్య గారు, మామయ్య గారు, బిక్కో సిస్టర్ ఇలా. ప్రతీక్ తొందరగా రండి హాల్లోకి. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది చూడండి. ఈనాటి సంచలన వార్త. ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాఘవ్ సూర్యవంశీ భార్య హోటల్ మూన్ షైన్ గదిలో ఎవరో పరాయి వ్యక్తితో కనిపించారు. ఈ సమాచారం ఎంత హాట్ న్యూస్ అయిపోయిందంటే ఇక రాఘవ్ సూర్యవంశీ వివాహం పెటాకులయ్యేంత వరకు వస్తుంది. అయితే మరొక విషయం ఏంటంటే రాఘవ్ సూర్యవంశీ ఎంత బిజీ అయిపోయారంటే ఆయన తన భార్యకి అసలు సమయం కేటాయించలేకపోతున్నారట. అందుకే ఆయన భార్య ఆ ప్రేమని ఇంటి బయట వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఆవిడికి ఆ ప్రేమ ఇంట్లో ఎప్పుడు దక్కలేదు కాబట్టి. తర్వాత న్యూస్ ఏంటంటే ఇక్కడ చూడండి అత్తయ్య గారు. వేరే వాళ్ళ గురించి న్యూస్లు చెప్పి ఈ రోజు తానే స్వయంగా న్యూస్ గా మారింది. తన భర్తకు అసలు తెలియనే లేదు. వాళ్ళ బంధంలో ఏర్పడిన సమస్యలు మూన్ షైన్ హోటల్ గది వరకు ఎప్పుడు చేరుకుందో, ఇక తర్వాత ఏం జరగబోతుందో నేనే మీకు ఆ న్యూస్ అందిస్తాను. ఇదంతా అబద్ధం. రేఖ మనకి మొత్తం నిజం అంతా చెప్పింది కదా. రాఘవ్ ఇంకా రోహిత్ ఒకేసారి ఆ హోటల్లో ఉండడం పెద్ద పన్నాగమే. నర్మదా, ఇది పన్నాగం, అబద్ధం. ఏదైనా అది మనకి తెలుసు కదా, ప్రపంచం మొత్తానికి కాదు. నువ్వేమనుకుంటున్నావు? జనాలకి వేరే వాళ్ల జీవితాల్లో తలదూర్చితే సంతోషం కలుగుతుందనా? రేఖకి సంబంధించిన నిజం సంతోషాన్నిస్తుందా? ఏమీ తేడా ఉండదు. జనం ఏదైనా టీవీలో చూస్తారు, వాళ్ల ఫోన్లో చూస్తారు, దాన్నే నిజం అనుకుంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వీటన్నిటిలో ఈ సూర్యవంశీ కుటుంబ గౌరవం ఇంకా రాఘవ సూర్యవంశీ పరువు రెండూ పూర్తిగా పోయాయి. మీరు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు అత్తయ్య గారు. రాఘవ్ బ్రో పరువైతే ఊరిలో పూర్తిగా ఫ్లై అయిపోయినట్టే అనుకోండి. పైగా దీని ప్రభావం మన కంపెనీ మీద కూడా పడుతుంది. షేర్స్ ఎలా పడిపోతాయో అస్సలు చెప్పలేం. అమ్మా దుర్గమ్మ తల్లి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న వీడియో పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కి హెడ్లైన్ అయిపోయింది. రాఘవకి తన పేరు కంటే ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు ఆ రాఘవ పేరుకే బురద చల్లినప్పుడు వాడు రేఖని ఇంకెప్పటికీ తిరిగి తీసుకురాడు. రాఘవన్నయ్య, రేఖ వచ్చేశారు. నా?